నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పరిశీలకుల శిక్షణ. క్యాటరింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ అధ్యక్షులు పరిశీలకుల శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ అధ్యక్షులు పరిశీలకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి నియోజకవర్గాల వారీగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే బాధ్యతను పార్టీ నాయకులు, పరిశీలకులు సమన్వయంతో నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు పార్టీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంపై దిశానిర్దేశం చేశారు. రాబోయే రాజకీయ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. వెనుకొండ నియోజకవర్గం క్యాటరింగ్ అసోసియేషన్ కార్యక్రమాన్ని గంగనేని ఫంక్షన్ హాల్ నందు స్టేట్ ఫౌండర్, వ్యవస్థాపక అధ్యక్షులు గట్టా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి వెనుకొండ క్యాటరింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాజుల మాల్యాద్రి షేక్ సైదా అధ్యక్షత వహించగా వెనుకొండ పట్టణ పుర ప్రముఖులందరూ ఎన్నికైన నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ప్రెసిడెంట్ సుబ్బారావు, సెక్రటరీగా మాడిశెట్టి అంకారావు, జాయింట్ సెక్రటరీగా ఇమిడిశెట్టి వెంకట సుబ్బారావు, వ్యాఖ్యా నాయక్, వైస్ ప్రెసిడెంట్గా దేశు నాగరాజు, గోపాల నాగరాజు, ట్రెజరర్గా మాగులూరి సుబ్బారావు, కార్యవర్గ సభ్యులుగా ఇమిడిశెట్టి బాబురావు, లాకారావు, భాష, అచ్యుత నాగేశ్వరరావు ఎన్నుకోవడం జరిగింది. ఎంతో సుదూర ప్రాంతాల నుండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వెనుకొండ క్యాటరింగ్ అసోసియేషన్ కార్యక్రమానికి ప్రమాణ స్వీకారం ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర క్యాటరింగ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, అదేవిధంగా నర్సాపేట, చిలుకూరుపేట, మరి సత్తెనపల్లి, పిడుగురాల, కందుకూరు నుంచి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గత గుంటూరు 30 రోజులుగా ఈ క్యాటరింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కష్టపడినటువంటి దేవుడు సుబ్బారావు గారికి, ఇమిడిశెట్టి సుబ్బారావు గారికి, మాగులూరు సుబ్బారావు గారికి, అచ్యుత సుబ్బారావు గారికి, షేక్ సైదా గారికి, వెనుకొండ క్యాటరింగ్ చేసేటువంటి పెద్దలందరి యొక్క సమిష్టి కృషితో అందరి ఏకాభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అన్ని అసోసియేషన్కి బాధలుగా మరి వెనుకొండ క్యాటరింగ్ అసోసియేషన్ కూడా స్ఫూర్తిదాయకంగా వెనుకొండ పట్టణంలో కీలక పాత్ర పోషించే విధంగా ప్రతి ఒక్కరి యొక్క కస్టమర్ సేవలందరూ సహకారంతో మరి ఈరోజు ఈ క్యాటరింగ్ వ్యవస్థ ఇంత బలోపేతమైనందుకు మరి కస్టమర్లందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సుదూర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మమ్మల్ని అందరూ కూడా దీవించడానికి వచ్చినటువంటి మరి వెనుకొండ పట్టణ పుర ప్రముఖులకి, మహిళా తరులకి, యువకులకి, ముగ్గురికి కూడా ఆ క్యాటరింగ్ అసోసియేషన్ తరఫున అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వెనుకొండ నియోజకవర్గంలో క్యాటర్స్ అసోసియేషన్ నియోజకవర్గ అసోసియేషన్ కార్యక్రమం ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. 2017లో స్టేట్ కమిటీ, ఆంధ్ర స్టేట్ కమిటీ అసోసియేషన్ ఏర్పడింది. తదుపరి అదే భాగంలో 2024లో పల్నాడు జిల్లా క్యాటర్స్ అసోసియేషన్ ఏర్పడింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ వెనుకొండ నియోజకవర్గ క్యాటర్స్ అసోసియేషన్ ఏర్పడడం చాలా సంతోషము. ఈరోజు వీళ్ళందరూ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఇతర కార్యవర్గ సభ్యులుగా వారి చేత వారు ఎన్నుకోబడి వారి చేత స్టేట్ గవర్నమెంట్, స్టేట్ క్యాటర్స్ అసోసియేషన్, అలానే పల్నాడు జిల్లా క్యాటర్స్ అసోసియేషన్
ప్రమాణ స్వీకారం మహోత్సవం తక్కిన రీతిలో మనకి ఎప్పుడు కూడా ఫుడ్ రంగం అంటే ఫుడ్ భోజనం చేసే సదుపాయం మనకి ఫుడ్ రంగం అంటే అత్యధికంగా చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా మన ప్రతి ఇంటికి కూడా మనం ఉపయోగపడుతుంటాం. ఆ రంగంలో మనం ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. వినుకొండ నియోజకవర్గ క్యాటర్స్ మిత్రులందరూ కూడా ఇక్కడ తదుపరి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన మా తోటి క్యాటర్స్ కి, పల్నాడు జిల్లా క్యాటర్స్ కి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చారండి. వారికి కూడా వినుకొండ నియోజకవర్గ క్యాటర్స్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ, అలానే మా ఫౌండర్ కట్టి తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటామండి. ఇలానే ఈ రంగం బాగా అభివృద్ధి చెందడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనందరం కూడా చిన్న కుటుంబాల నుంచి వచ్చి ఈ స్థాయికి ఉన్నామంటే చాలా సంతోషం. మనం ఎప్పుడూ కూడా కృషి పట్టుదలతో ఎదుగుతున్నట్టు మనం దీంట్లో క్రమశిక్షణతో, క్వాలిటీతో మనం చేస్తే ఎంత దూరమే వెళ్ళొచ్చు. సమయపాలన, ఫస్ట్ సమయానికి పంపించడం, తర్వాత క్వాలిటీ, క్వాంటిటీ, ఈ మూడు ఎప్పుడు మనం కరెక్ట్గా చేస్తాం అప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉంటాం. అలానే ఫౌండర్స్ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు వినుకొండ క్యాటర్స్ అసోసియేషన్ వారు అందరికీ కూడా ఏర్పాటు చేయడం ఎంతో శుభాభివందనము. మాకు సహకరించిన తోటి మిత్రులందరికీ అందరికీ శుభాభివందనలు. పోతే మా వినుకొండ క్యాటరింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి మా పల్నాడు జిల్లా ఫౌండర్ గారైన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా వినుకొండలో క్యాటరింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి నేను మా తోటి క్యాటరింగ్ అందరినీ సహాయం తీసుకోవడం కోసం చాలా కృషి చేస్తున్నాము. అందరూ మాకు సహకరించి ఒక యూనిట్గా ఉందాము. మిగతా జిల్లాలో అందరితో సమానంగా క్యాటరింగ్ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మేము ఈ క్యాటరింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేశాము. మేము అందరం ఒకటే సమష్టి యూనియన్గా ఉంటామని చెప్పి మేము కోరుకుంటున్నాము. మన వినుకొండ శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర చీఫ్ విప్ అయినటువంటి జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు వినుకొండలో మసీద్ మాన్యంలోని ఆజాద్ నగర్ 8వ లైన్లో షేక్ మీరావలి ఉమ్రా బోయి ముస్లింలకు భోజన సౌకర్యం కల్పించడం ఎంతో అభినందనీయంగా ఉందని ముస్లిం మైనార్టీ నాయకులు చికెన్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా వెనిలా న్యూస్తో ఆయన మాట్లాడుతూ మసీద్ మాన్యంలోని ఆజాద్ నగర్ 8వ లైన్లో షేక్ మీరావలి ఉమ్రా బోయి ముస్లింలకు భోజన వసతి కల్పించడం ఎంతో అభినందనీయంగా ఉందని, మున్ముందు రోజుల్లో వారు మరెన్నో కార్యక్రమాలు చేయాలని, ఇంతటి చక్కని అవకాశం కల్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. బిస్కెట్ వలి, ఖాజా వలి, ఆలీ సైదా, మస్తాన్ వలి, కమ్యూనిస్టు నాయకులు సండ్రపాటి సైదా, కొబ్బరి బోండాల కిషోర్ పాల్గొని షేక్ మీరావలికి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు. సుమారు 450 మందికి భోజన కార్యక్రమం చేసినటువంటి మీరావలి టీడీపీ పార్టీ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. మన వినుకొండలో మసీద్ మాన్యంలోని ఆజాద్ నగర్లో 8వ లైన్లో ఉంటున్నటువంటి మా ముస్లిమ్స్ పెద్ద అయినటువంటి షేక్ మీరావలి గారు కుటుంబం, అలాగే వాళ్ళతో పాటు 17 మంది ఉమ్రాకి వెళ్ళడానికి రేపు బయలుదేరుతున్నారు. నిన్న ఉమ్రాకి వెళ్ళే వాళ్ళతో పాటు వినుకొండలో ఉన్న ముస్లిమ్స్ పెద్దలందరికీ కూడా కనీసం 600 మంది భోజన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా టీడీ పార్టీ తరఫున మేమందరము మా మీరావలి గారికి అభినందించాము నిన్న. ఎందుకంటే మన శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర చీఫ్ ఆంజనేయులు గారు వినుకొండలు లేని కారణంగా పార్టీ ఆదేశాల మేరకు మేము వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. అలాగే మత పెద్దలు గౌరవించడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు మనం సహకరించినందుకు మనకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ కుటుంబం పూర్తిగా చాలా మంది ఆ మసీద్ మానంలో ఆంజనేయులు గారు సపోర్ట్ చేయడం జరిగింది. అందుకనే మాకు అతనికి మేమన్నా ఇష్టము. ఆయన కోరిక మేరకు, ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు నిన్న కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అలాగే మీరావలి గారికి ఖాజా వలి, బిస్కెట్ వలి, మా ఆలి అన్న, మా వలి అన్న, మా సైదా వీళ్ళందరూ కూడా సన్మానించడం జరిగింది. మా మీరావలి అన్నకి ముఖ్యంగా మేము మీరావలి ధన్యవాదాలు చెబుతూ, చండభాష గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే కొబ్బరి కిషోర్ కూడా వచ్చారు. ముఖ్యంగా మా టీడీ పార్టీ నాయకులు అందరూ చాలామంది వచ్చి పాల్గొని అతనికి అభినందనలు చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి చాలాసార్లు జరుగుతాయి. వాటిలో ముఖ్యంగా మసీద్ మాన్ జరిగే ప్రతి కార్యక్రమం కూడా నేను హాజరవుతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 రోజుల కిందట గుంటూరు నగరంలోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి పరామర్శ వచ్చే సమయంలో రోడ్ల మీద వాళ్ళ కార్యకర్తలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదని జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ తెలియజేశారు. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలపై
సభ్య సమాజం అంతా ఖండిస్తుంటే ఆ విషయాన్ని వెనకేసుకొని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని సత్యహరిశ్చంద్రుని లాగా జగన్మోహన్ రెడ్డి ఊహించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో 6 గంటలు నానాయాగం చేశాడు. గుంటూరు నగరం కానీ తాడేపల్లి నుంచి వచ్చే రహదారి మార్గంలో కానీ. ఇక తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి 35 కిలోమీటర్లు, అంటే గంటకి నువ్వు వచ్చింది 6 కిలోమీటర్ల. పరామర్శకు వచ్చావా లేదంటే బల ప్రదర్శనకు వచ్చావు నువ్వు గుంటూరు నగరానికి? అంబటి రాంబాబు ఏమో సత్యహరిశ్చంద్రుడా? ఒక బూతు మాట తిట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తిట్టాడో నువ్వు చూడలేదా? మీరు చూడలేదని అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అంబటి రాంబాబు గుడికెళ్ళి వస్తుంటే టీడీపీ నేతలు కర్రలు పట్టుకుని రోడ్డు మీద నిలబడ్డారు అంటున్నాం. మీ అంబటి రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీలు మీరు అక్కడికి వెళ్ళి నలుగురు నేసుకొని మీ అంబటి రాంబాబు వెళ్ళి ఫ్లెక్సీ చింపేస్తాను 24 గంటల్లో ఈ ఫ్లెక్సీ తీగిపోతే అని బెదిరించి మాట వాస్తవం కాదా? ఎవరు బెదిరించారు? ఎవరు తప్పు రాజకీయాలు చేస్తున్నారు? ఎవరు ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తున్నారు? మీ వైసీపీ పార్టీ కాదా? మీ నాయకులు కాదా? అంబటి రాంబాబు ఆ విధంగా మాట్లాడితే మా నాయకులు ఆడికి వెళ్ళి చించే ప్రయత్నం కాకుండా ఆపారు. అక్కడ ఇవాళ మీ అంబటి రాంబాబు బెదిరింపు పాల్పడినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు రోజు ప్రెస్ మీట్లకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారిని తిట్టే వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి అంబటి రాంబాబు నీలాంటి వ్యక్తులు వచ్చి సపోర్ట్ చేస్తున్నారా? ప్రముఖ సంఘ సేవకులు అడ్వకేట్ వినుకొండ ఏజీపీ ముప్పాల జ్ఞానేశ్వరరావు తన తండ్రి ముప్పాల చెన్నయ్య 10వ వర్ధంతిని పురస్కరించుకొని మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని నిరాశ్రయులకు, నిరుపేదలకు భారీ ఎత్తున దుప్పట్లు, భోజనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, 10వ వర్ధంతిని పురస్కరించుకొని చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రోడ్డు పక్కన నివసించే అభాగ్యులకు నాణ్యమైన దుప్పట్లను, ఆకలితో ఉన్న వారికి ఫౌండేషన్ సభ్యులతో కలిసి స్వయంగా భోజనం పంపిణీ చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని, మా నాన్నగారు నేర్పిన సేవా దృక్పథమే నన్ను ఈ స్థాయికి చేర్చిందని ఈ సందర్భంగా తెలియజేశారు. నలుగురికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదని, యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. ఓకే సార్. ఈరోజు కీర్తిశేషులు మా నాన్నగారు శ్రీ ముప్పాల చెన్నయ్య గారి 10వ వర్ధంతి సందర్భంగా యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ పేదలకి దుప్పట్లు, ఆహార పొట్లాలు అందించడం జరిగింది. ఆయన జ్ఞాపకంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆయన స్మరించుకుంటూ మా తమ్ముడు అనిల్ ఆధ్వర్యంలో మరియు మిత్రులు యంగ్ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.